ఈ సంవత్సరము కనీసము ఒక్క విషయంలోనైనా మన జీవితాలు రూపాంతరం చెందాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఒక్క బలహీనతనైనా జయించాలి. ఒక్క విషయంలో, ఒక లక్షణంలో దేవునికి నచ్చని కనీసం ఒక లక్షణమైనా నేను ఈరోజు లేకపోతే ఈ సంవత్సరము దానిని చేయకుండా దేవునికి ఇష్టంగా జీవించే ప్రయత్నం చేయాలి కదా. ఒక్కొక్క బలహీనతను జయించుకుంటూ వెళ్ళడమే ఆత్మీయత. ఒక అడుగు నేను ముందుకు వేశాను అంటే అర్థం ఏంటి? ఆత్మీయతలో నేను ఎదిగాను అంటే అర్థం ఏంటి? క్రీస్తు సారూప్యతలోకి నేను మార్చబడుతున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే, దేవునికి నచ్చని విషయాలు నాలో ఉన్నాయి. ఈ విషయాలను నేను ఒక్కొక్కటిగా తీసుకుంటూ వస్తున్నాను. ఒక్కొక్కటిగా దేవుని సహాయాన్ని పొందుకుంటూ దాని మీద నేను జయ జీవితం జీవిస్తున్నాను. క్రైస్తవ్యం అంటే ఇదే, ఇంకా ఏమీ లేదు. క్రీస్తు సారూప్యతలోకి మార్చబడమే క్రైస్తవ్యం. మనకు కావాల్సిన ప్రతి పరిస్థితిని కూడా ఆయన సిద్ధపరిచి పెట్టాడు. ఇంకా ఆయన ఏం చేయాల్సింది ఏమి లేదు. ఇక మన కోసం ఏదో చేస్తాడు, అన్నీ చేసేసాడు. ఏది కావాలన్నా వాక్యంలోనే మనం వెతుక్కోవాలి. ఏ ఆశీర్వాదం కావాలన్నా, ఏ నడిపింపు కావాలన్నా, ఏ మార్గంలో వెళ్ళాలన్నా, ఏ అవసరత కొరకు ఒకవేళ మనము ఎదురు చూస్తున్నామేమో, ప్రతి అవసరత కూడా బైబిల్లో ఉంది. ప్రతి దానికి కూడా సమాధానము బైబిల్లో ఉంది. దాన్ని వెతుక్కోవడమే మనం. ఇంకా ఆయన సపరేట్గా వచ్చి చేసేది ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఒక్కొక్కటిగా నేను ఆయన సారూప్యతలోకి మార్చబడాలి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఇది మాత్రమే క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన లక్షణం. ఆయన వచ్చినప్పుడు నీలో నాలో ఆయన రూపాన్ని కనుక్కోవాలి కదా. క్రీస్తు వారు తన రూపాన్ని నీలో నాలో కనుక్కోవాలి. ఇది నేర్చుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అంతటిలో కూడా.